కోకాపేట నియోపోలిస్ లేఅవుట్ ఫ్లాట్లకు వేలంపాటకు భారీగా స్పందన వచ్చింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ దశల వారీగా వేలంపాట నిర్వహిస్తుంది. ఇప్పటికే 2 విడతల్లో 4 ఫ్లాట్లలోని 19 ఎకరాల భూమిని విక్రయించిన హెచ్ఎండిఏ బుధవారం 3వ విడత వేలం చేపట్టింది. ప్లాట్ నెంబర్లు 19, 20లోని 8.04 ఎకరాలకు ఆక్షన్ నిర్వహించింది. ప్లాట్ నెంబర్ 19లోని 4 ఎకరాలను, ప్లాట్ నెంబర్ 20లోని 4.04 ఎకరాలను విక్రయించింది. ప్లాట్ నెంబర్ 19లో నిర్వహించినటువంటి వేలంలో ఒక్కో ఎకరానికి 131 కోట్ల ధర పలికింది. ఇక ప్లాట్ నెంబర్ 20లో ఒక్కో ఎకరానికి అత్యల్పంగా 118 కోట్ల ధర పలికింది. బి గ్రేడ్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ సంస్థ 1 ఎకరాకు 118 కోట్ల రూపాయలను కోట్ చేస్తూ దక్కించుకుంది. ఇక మొదటి 2 వేలం పాటలతో పోలిస్తే 3వ విడతలో కాస్త ధర తగ్గింది. ఈ నెల 28న నిర్వహించిన వేలం పాటలో అత్యధికంగా ఒక్కో ఎకరానికి 151 కోట్ల రూపాయల రేటు పడింది. ఇక ఈ లేఅవుట్లలో అత్యల్పంగా ఎకరం ధర 118 కోట్ల వరకు వేలం నడిచింది. మొత్తం 44 ఎకరాల భూమిని 4 విడతల్లో వేలం వేయాలని హెచ్ఎండిఏ నిర్ణయించింది. ఇందులో కోకాపేటలోని 29 ఎకరాలు, మూసాపేటలోని 15 ఎకరాలు ఉన్నాయి. ఈ నెల 25, 28వ తేదీల్లో జరిగిన వేలాల్లో కోకాపేటలోని 19 ఎకరాలకు వేలం పూర్తి కాగా బుధవారం 8.04 ఎకరాలు వేలం పూర్తయింది. ఇప్పటి వరకు నియోపోలిస్ లేఅవుట్లలోని 6 ప్లాంట్లలోని 27 ఎకరాలను అమ్మేసింది హెచ్ఎండిఏ. దీని ద్వారా 3,708 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇదిలా ఉండగా శుక్రవారం కోకాపేట గోల్డెన్ మైల్లోని 2 ఎకరాలు, అలాగే మూసాపేటలోని 15 ఎకరాలకు వేలం జరగనుంది.